స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినా రిజర్వేషన్లపై చర్చ మాత్రం ఆగట్లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు తొందరపడద్దు అని బీజేపీ హెచ్చరిస్తుంటే, పోటీ చేసిన వాళ్ళకి తర్వాత ఇబ్బందులు వస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించింది బీఆర్ఎస్. ఇంతకీ ఎన్నికలపై గ్యారంటీ ఇచ్చేదెవరు? రిజర్వేషన్ల రచ్చకి ఫుల్ స్టాప్ పడేదెలా? బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడుతోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఆ ఎన్నికలను రద్దు చేసింది. అయితే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. అయితే అదే సీన్ ఇక్కడ రిపీట్ కాదనే గ్యారంటీ ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం. 2 ఏళ్ళు అవుతుందో వల్లకాడిగా మారిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందరగా నిర్ణయించడమే కాదు, నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నాం తప్ప ఇలా మాట్లాడే వాళ్ళ మీద బుల్లిదలుడు ఈటల అందరూ కానీ ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మరోసారి మోసానికి పాల్పడుతుందని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వాన్ని నమ్మి పోటీ చేసిన వాళ్లకి తర్వాత ఇబ్బందులు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు ఆయన. మాది భరోసా అని చెప్పండి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ మీకు అనుకూలంగా రాకపోతే మేము కూడా పదవుల నుంచి తప్పుకుంటాం, మేము కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పండి, ప్రజలకు చెప్పండి. నిజంగా మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పండి. మరి ఇది కూడా 101 అబద్ధం అనుకొని చెప్పండి. మేము పదవులన్నీ వదులుకుంటాం, క్యాబినెట్ మొత్తం విడిచిపెడతాం, మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరం పక్క జరుగుతాం, ప్రభుత్వం మీకు భరోసా ఇస్తున్నాం, మీకు ఖచ్చితంగా ఇది చెల్లుతుందని చెప్పండి. అది ఎక్కడ లేదు. కేవలం ఎలక్షన్ గురించి రాజకీయం నడుస్తుంది, ఓన్లీ ఎలక్షన్ గురించి. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం తాము చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో 2 పార్టీలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా 3 సార్లు మేము చట్టాలు చేసినాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, జీవో ఎన్నికలకు పోతా ఉన్నాం. మాకు ధైర్యం ఉంది, ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంఠిత దీక్షతో ఉన్నాం. కాబట్టి మళ్ళీ జీవో ఇచ్చి ముందర పోతా ఉన్నాం. మీరు సహకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ వేపిస్తూ ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డల యొక్క నోటికాడి కూడును తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగట్లే మీరు? ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం అవుద్ది కదా, 42% ఓబీసీలకు వస్తుంది కదా, ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు? లోకల్ వార్కు షెడ్యూల్ విడుదలైనా రిజర్వేషన్లపై కొనసాగుతున్న రచ్చ మాత్రం ఆగడం లేదు. కోర్టు తీర్పు తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని విపక్షాలు చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తోంది.